సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం ఒక కీలకమైన ఆధారం. గృహ అవసరాల నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, రక్షణ రంగం వరకు ప్రతి రంగం ఇంధన సరఫరాపై ఆధారపడి ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంధన డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచుకోవడం జాతీయ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో ముడి చమురు, సహజ వాయువు కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీసేందుకు జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం సుమారు 84,084 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించనున్నారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, एक्सप्लोरेशन के लिए और उसके बाद में प्रोडक्शन के लिए बहुत एक कॉम्प्रिहेंसिव प्रोग्राम बनाया गया है जिसका नाम है समुद्र मंथन। इसके दो कंपोनेंट है बड़े, एक है डेटा एक्विजिशन, सीज्मिक डेटा एक्विजिशन। समुद्र में सी बेड के नीचे कहां पर ऑयल मिलने की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज्मिक टेक्नोलॉजीज है मोस्टली। उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है। और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स and then you get the actual data whether there is oil or gas available in that particular point or not. సముద్ర మంథన్ పథకం ద్వారా భారత తీర ప్రాంతాల సమీపంలోని లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు మరియు సహజ వాయువు వనరులను అన్వేషించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను గుర్తించడం, భూకంప సర్వేలు, అన్వేషణాత్మక బావుల తవ్వకం, సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా దేశంలో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరగడంతో పాటు ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు, దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే లోతైన సముద్ర అన్వేషణకు అధిక ఖర్చు, ఆధునిక సాంకేతికత అవసరాలు, సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యమైన అంశం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి దశలో ఈ పథకానికి 84,084 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి కేటాయించారు. భారతదేశ విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దాగి ఉన్న హైడ్రోకార్బన్ వనరులను గుర్తించడం, వాటి అన్వేషణను వేగవంతం చేయడం, దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ MMTOE కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరులను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है। 84,000 करोड़ रुपीस का प्रोग्राम है। इसके दो कंपोनेंट है बड़े, तो पहला कंपोनेंट है ऑफशोर सीज्मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का ये प्रोग्राम है। दूसरा कंपोनेंट है एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीस का प्रोग्राम। భారతదేశం ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చమురు, సహజవాయువు అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు $144 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 13 లక్షల కోట్లు విలువైన చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మార్పులు, ప్రపంచ రాజకీయ పరిణామాలు దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం అత్యంత అవసరంగా మారింది. హైడ్రోకార్బన్లు భారతదేశ ఇంధన వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. హైడ్రోజన్ కార్బన్ మూలకాలతో ఏర్పడే ఈ సేంద్రియ సమ్మేళనాలు భూమి లోపల మాత్రమే కాకుండా సముద్రపు అడుగు భాగాల్లో కూడా లభిస్తాయి. ముడి చమురు, సహజవాయువు ప్రధాన హైడ్రోకార్బన్ వనరులు. వీటి ఆధారంగా
పెట్రోల్, డీజిల్, ద్రవీకరించిన పెట్రోలియం వాయువు ఎల్పీజీ, పెట్రోకెమికల్స్, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్ల హైడ్రోకార్బన్ రంగం కేవలం ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది. భారతదేశ సముద్ర ప్రాంతాల్లోని వివిధ బేసిన్లలో భారీ స్థాయిలో చమురు, సహజవాయువు నిల్వల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న అగాధ జలాలు, అత్యంత అగాధ జలాల బేసిన్లు భవిష్యత్ ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీటి లోతు 3000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొత్తం 5600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యం ఉందని అంచనా. కావేరీ, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన కొత్త అవకాశాలు భారత సముద్ర తీర రంగ సామర్థ్యాన్ని మరింత పెంచాయి. समुद्र में सी बेड के नीचे कहां पर ऑयल मिलने की संभावना ज्यादा है या गैस मिलने की संभावना ज्यादा है, उसकी कुछ टेक्नोलॉजीज हैं, सीज्मिक टेक्नोलॉजीज है मोस्टली. उससे एक बार हमारे पास प्रॉपर जब डेटा आ जाए तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, then you can start drilling the holes and then you get the actual data whether there is oil or gas available in that particular point or not. और एक बार exploration ready होता है, then production program can start in a more scientific way. అయితే సముద్రంలోని చమురు, వాయువు అన్వేషణ సులభమైన ప్రక్రియ కాదు. ఇది అధిక వ్యయం, ఆధునిక సాంకేతికత, ఎక్కువ సమయం అవసరమయ్యే రంగం. ఒక బేసిన్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడానికి సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక డీప్ వాటర్ అన్వేషణ బావిని తవ్వడానికి సుమారు 125-150 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ పెట్టుబడుల కారణంగా పెట్టుబడిదారులకు ఆర్థిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చమురు వాయువు క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం సహజంగా 6-7% ఉత్పత్తి తగ్గుదల జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు నిరంతర అన్వేషణ తప్పనిసరి. ఈ సవాళ్లను అధిగమించేందుకు సముద్ర మంథన్ పథకం దోహదపడనుంది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను కూడా సముద్ర అన్వేషణలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు మొత్తం చమురు, వాయువు విలువ శ్రేణిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో మొదటి ప్రధాన అంశంగా తీరప్రాంత భూకంప డేటా సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 28,534 కోట్లు కేటాయించారు. ఇందులో బేసిన్ స్థాయి కవరేజ్ కోసం 2D భూకంప సంబంధిత సమాచారం సేకరణకు 12,000 కోట్లు, 3D భూకంప సంబంధిత సమాచారం, ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులకు 12,534 కోట్లు, జాతీయ డేటా రిపాజిటరీలో ఉన్న పాత డేటాను పునః ప్రాసెసింగ్ చేయడం, కృత్రిమ మేధస్సు AI ఆధారిత విశ్లేషణకు 4,000 కోట్లు కేటాయించారు. ఆధునిక డేటా విశ్లేషణ ద్వారా కొత్తగా చమురు, సహజవాయువు అవకాశాలను వేగంగా గుర్తించవచ్చు. రెండవ ప్రధాన అంశంగా లోతైన, అత్యంత లోతైన సముద్రాల అన్వేషణను వేగవంతం చేయడానికి 43,200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 60 లోతైన, అత్యంత లోతైన సముద్ర బావుల తవ్వకం చేపట్టనున్నారు. అర్హత కలిగిన డ్రిల్లింగ్ ఖర్చుల్లో గరిష్టంగా 50% వరకు లేదా ఒక్కో బావికి 675 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా కొత్త నిల్వలను గుర్తించడం, సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యమవుతుంది. మూడవ అంశంగా ఉమ్మడి సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మహానది, కచ్ వంటి బేసిన్లలో కొన్ని చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా అవి పూర్తిస్థాయిలో ఉత్పత్తిలోకి రాలేదు. ఉమ్మడి ఉత్పత్తి, రవాణా సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాజెక్టు ఖర్చులను తగ్గించి వినియోగంలో లేని నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. भारत में जितनी ऑयल और गैस की डिमांड बढ़ रही है, उसके हिसाब से ये स्कीम और ये प्रोग्राम बहुत बड़ा एक गेम चेंजर होगा और नया माइलस्टोन होगा. भारत की बहुत सारा फॉरेन एक्सचेंज इससे बचेगा. फॉरेन एक्सचेंज बचाने के लिए 2 तरीके उपाय किए जा रहे हैं, आप सब जानते हैं. पहला, अपना खुद का ऑयल एंड गैस का प्रोडक्शन बढ़ाना. दूसरा, देश के ट्रांसपोर्टेशन को बहुत मेजरली इलेक्ट्रिफिकेशन की तरफ ले जाना. रेलवे का जैसे 99.6% ब्रॉडगेज नेटवर्क इलेक्ट्रीफाई हो गया है, तो उससे बहुत सारा ऑयल या डीजल का कंजम्पशन बचा है. वैसे ही हाईवे में, रोड सेक्टर में बहुत इलेक्ट्रिक व्हीकल्स तेजी से आगे बढ़ रहे हैं, तो उससे भी ऑयल एंड गैस का में कंजम्पशन कम होता है. ओवरऑल एक कॉम्प्रिहेंसिव अप्रोच लगाई जा रही है जिससे कि भारत के फॉरेन एक्सचेंज को बचाया जा सके.
నాలుగవ అంశంగా చమురు, వాయువు తయారీ, సేవల జోన్ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం అన్వేషణ రంగంలో ఉపయోగించే అనేక పరికరాలు, సేవల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ జోన్ ద్వారా పరికరాల తయారీ, మరమ్మతులు, నిల్వ సదుపాయాలు, ఇంజనీరింగ్ సేవలు, ఇతర సహాయక రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంచనున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇస్తుంది. అదనంగా 350 కోట్లు పర్యవేక్షణ, డిజిటల్ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి, అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. మొత్తం మీద ఈ పథకం కేవలం సముద్ర అన్వేషణ కార్యక్రమం మాత్రమే కాకుండా సాంకేతికత, పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి పెట్టుబడులను కలిపే సమగ్ర ఇంధన మిషన్గా పనిచేయనుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్ వనరులు ప్రస్తుత 1.6 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ టీఓఈ నుంచి 2.2 బిలియన్ టీఓఈ వరకు పెరిగే అవకాశముంది. దేశీయ చమురు మరియు వాయువు ఉత్పత్తిని ప్రస్తుత 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ ఎంఎంటీఓఈ నుంచి 80 ఎంఎంటీఓఈ వరకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా అదనంగా 10-15 ఎంఎంటీఓఈ వరకు ఉత్పత్తి పెరుగుదల, అనుకూల పరిస్థితుల్లో 20 ఎంఎంటీఓఈ వరకు పెరుగుదల సాధ్యమవుతుంది. దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గి ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్ల వరకు దిగుమతి వ్యయం తగ్గే అవకాశముంది. ఇది విదేశీ మారక నిల్వలను ఆదా చేయడంతో పాటు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో అన్వేషణ, ఉత్పత్తి, తయారీ, సేవా రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. సముద్ర మంథన్ జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం భారతదేశ ఇంధన భద్రతకు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. సముద్రాల్లో దాగి ఉన్న వనరులను శాస్త్రీయ సాంకేతికతతో వినియోగించడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. 84,084 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ పథకం భారతదేశాన్ని ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళ్లడంతో పాటు దేశీయ పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలు, ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించనుందని చెప్పవచ్చు. సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై. యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె. సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.